మీటింగ్ లో ఈ 6 గ్యారెంటీలను మేమందరం సంతకం పెట్టించి ప్రభుత్వ పరంగా మీకు ఇస్తామనేటువంటి వాగ్దానం చేస్తా ఉన్నాం। आखिरी बात मैं आपसे कहना चाहता हूं, बीजेपी और बीआरएस एक है। మీకు చివరగా చెప్పదలుచుకున్నా బీజేపీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఒకటే ఉందనేటువంటి విషయాన్ని గ్రహించమని మీ అందరినీ కోరుకుంటున్నా। लोकसभा में मैंने अपनी आंखों से देखा, जहां भी नरेंद्र मोदी को जरूरत थी वहां बीआरएस के लोग खड़े हो जाते थे। లోక్సభలో నేను నా కళ్ళతో చూసిన భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నటువంటి పార్లమెంటులో ఏ బిల్లు పెట్టినా దానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కేసీఆర్ గారి పార్లమెంట్ సభ్యులు సపోర్ట్ చేశారనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా। चाहे वो जीएसटी हो, नोटबंदी हो, किसान बिल हो, जहां भी नरेंद्र मोदी ने इशारा किया वहां बीआरएस के लोग एकदम उनकी मदद, उनकी रक्षा करते थे। ఏదైతే పార్లమెంట్ లో పెట్టినటువంటి బిల్లు రైతుల మీద నల్ల చట్టాలు పెట్టినటువంటి విషయం, ఏదైతే నోట్ల విషయం, అదే విధంగా వాళ్ళు చేసినటువంటి ఏదైతే 3 బిల్లులు వాళ్ళు పెట్టారో దాంట్లో నేను కళ్ళారా చూశాను। ఆ బిల్లులకు వాళ్ళు టీఆర్ఎస్ भारतीय जनता पार्टी की सपोर्ट చేసింది ఆ బిల్లుకు అనేటువంటి విషయం। आप देखिए मैं बीजेपी से लड़ता हूं, आप देखिए मैं बीजेपी से लड़ता हूं। మీరు చూస్తా ఉన్నారు ప్రతిరోజు ఈ దేశంలో ఉన్నటువంటి అందరం చూస్తా ఉన్నాం, నేను ప్రతిరోజు భారతీయ జనతా పార్టీతో పోరాడుతున్నాను అనేటువంటి విషయం వాస్తవం। मेरे ऊपर 24 केस लगा रखे हैं, 24 केस लगा रखे हैं, मेरे ऊपर 24 केस लगा रखे हैं। రాహుల్ గాంధీ గారి మీద 24 కేసులు పెట్టారు వాళ్ళు। मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी, వారికి లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు, వారిని ఇంటి నుండి కూడా ఖాళీ చేశారు। ఈ దేశంలో ఎవరైనా ఒక నాయకుడు ఇల్లు లేనటువంటి నాయకుడు ఉన్నాడంటే అది రాహుల్ గాంధీ గారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా। मेरा सरकारी जो घर था वो ले लिया, తన సొంత భవనం కాకుండా ప్రభుత్వం ఇచ్చిన భవనం నుండి కూడా నన్ను ఖాళీ చేయించారని కోరుతున్నా।